హాయ్ అండి. ఇక్కడైతే పొంగడాలు పాకంతో పని లేకుండా చేసేస్తున్నాను చూసేయండి. దీనికోసం 3 గ్లాసుల బియ్యాన్ని రాత్రంతా నానబెట్టుకొని, ఉదయం గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇది రుబ్బుతూ ఉండంగా పక్కనే 3 గ్లాసుల బెల్లం కరగబెట్టాలి. జస్ట్ వాటర్ కొంచెంగా పోసి కరగబెట్టాలంతే. పాకంతో పని అవసరం లేదు. దీంట్లోనే కొంచెం యాలకులు కూడా వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ పాకం చూసారా హనీలా ఉంది. ఇది కల్తీ హనీ ఇలాగే అమ్ముతారేమో అనిపించింది దీన్ని చూసిన తర్వాత. ఈ పాకం చల్లబడిపోయిన తర్వాత అక్కడ రుబ్బుకుంటున్నాం కదా పిండి, అందులో వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత ఆ పిండిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులోనే కొంచెం నెయ్యి తీసుకొని నెయ్యిలో కొబ్బరి ముక్కలు వేయించేసి అది కొంచెం నువ్వులు ఈ పిండిలో కలిపేసుకోండి. మనకు కొంచెం వాటర్లా అనిపిస్తే కొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చు, ఒక 2 స్పూన్స్. దీన్ని ఒక 3-4 అవర్స్ పక్కన పెట్టేయాలండి. అంటే అది కొంచెం రెస్ట్ ఇచ్చేయాలి. ఆ తర్వాత మనం పొంగడాలకి రెడీ అయిపోతుంది పిండి. పొంగడం మనం వేసిన తర్వాత దానంతట అలా పొంగాలండి. పొంగిన తర్వాత అంచుల వైపు నూనె అలా అలా చిలకరిస్తూ ఉండాలి. ఇది సిమ్‌లోనే చేయాలండి. హైలో చేస్తే మాత్రం లోపల ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. మా పొంగడాలైతే చాలా పొంగాయి. మనకు కావాలంటే కొంచెం తినే సోడా వేసుకోవచ్చు. కొంచెం మెత్తగా వస్తాయి. నేనైతే వేశాను. కొంచెం మెత్తగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్‌లో చెప్పండి. బాయ్. మళ్ళీ కలుద్దాం.